గుట్టలు గుట్టలు లేవా? ఆ గుట్టలలో పోయి రోజు కట్టెలు కొట్టుకొని సైకిల్ మీద కట్టుకొని ఆ ఊరు ఈ ఊరు అక్కడ కరీంనగర్ దగ్గర దాకా పోయి అమ్ముకొని వస్తే రోజు 200 300 సంపాదించి మాకు ఉప్పు నూనెకి వచ్చేది. ఇక రోజు వేయినట్టే నిన్న వేయిండుల్లా మంచిగా గొడ్డలు నూరిచ్చిన, సర్ది కట్టిన, పప్పు సారు పెట్టిన, తొక్కు పెట్టిన, ఇక రోజు వేయినట్టే జంగలికి వేయండి. నా మొగడు కట్టెలు తెస్తాడు, అమ్ముతాడు, ఉప్పు నూనె తెస్తాడు అని నేను చూడబడి మరి ఒక పొద్దు దాకా వేయిండు, కట్టెలు లేవు, ఏం లేదు అంటే సైకిల్ విని వచ్చిండు. అయ్యో ఏమైంది? కట్టెలు ఎందుకు తేలేదే నా మొగడా అంటే ఏం చెప్తలేడు. ఏందో మా ఎట్లాంటి గుడిసె అనుకుంటాను? ఏం గుడిసే? తాటికమ్మల గుడిసే. భూకంపం వచ్చినా మేము తాగం. ఎండ కొడితే ఎండనే ఉంటది, వాన కొడితే బొల అవుతుంది. అవి అట్లాంటి గుడిసె. ఇక ఆ గుడిసెలో రోజు మేము కదా 200 300 నా మొగడు సంపాదిస్తే ఇక అత్తడు నా మొగడు కట్టెలు తెస్తాడంటే ఆ రోజు ఏం పుట్టిందో ఏమో కట్టెలు చేయలేదు, అట్టుగానే ఉరికి వచ్చిండు. ఇక నేను అంటే సప్పుడే చెప్తాడు అంటే ఆ తాటి కమ్మని ఇస్తాడు, ఈ తాటి కమ్మని తెస్తాడు, ఈ పిర్రకోటి ఆ పిర్రకోటి ఇట్లా శుద్ధి దారాలతోటి కట్టుకుంటే గిట్ల ఆడతాడు. ఏంది ఈయనకి ఏం పుట్టింది అలా అని నేను అనుకుంటాను. ఇక అయితే నెమలి ఆడతాను చూడు, నెమలి మంచిగా పురి విప్పి ఆడుతుంది. నెమలి ఎట్లా ఆడుతుందో నెమలి పురి లెక్క తాటి కమ్మలు ఉంటాయి కదా, నా కొంపనంతా ఇచ్చుకుంటా ఇటోటి అటోటి కట్టి ఇట్లా ఆడతాడు. ఇక అటిటా చీకటి అయినని నేను దీపం ముట్టించాను. ఇక చీకటి కాబట్టే ఇక ఎలుగు కూడా నన్ను ఎగురుతాడు. మరి ఏం గుర్తిందో గిట్టే గుర్తాడు అని అంటే పొద్దున్న దాకా నెమలి ఎత్త ఆడిండు, అట్లా ఆడతాడు. నా మొగడు నెమలి జంగల్లో చూసిండు, వాడు కట్టెలు కొట్టాక నెమలి ఆడినట్టు నేను ఆడనా అనుకున్నాడు. ఇక నేను చీకటి అయిందని సిమ్మిని ముట్టించిన వాడు ఇట్లా అనగా ఆ సిమ్మిని బోర్ల వాడ నా కొంప అంతా. మనకు టైం లేదు, తర్వాత చేద్దాం. మళ్ళీ